ఇవాళ మనం కార్న్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు కార్న్ తీసుకున్నాం, ఒక పావు కేజీ. తర్వాత ఒక మందపాటి దబ్బెలా పెట్టుకొని అండి, దాంట్లో మసాలా సామాన్లు, కావాల్సిన మసాలా సామాన్లు, ఒక తేజ్పత్తి ఆకు వేసుకుందామండి. కొంచెం తేజ్పత్తి ఆకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. తర్వాత సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ కూడా వేసేసుకుందాము, ఒక 3 ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఒక చాపర్లో ఒక బంగాళదుంప, 2 క్యారెట్, ఒక క్యాప్సికము కట్ చేసుకొని హాఫ్ కట్ చేసుకొని వేసుకొని బాగా చాప్ చేసుకుందామండి. ఇప్పుడు చాప్ చేసుకుని మిశ్రమం వెజిటబుల్స్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మన వెజిటబుల్స్ బాగా వేగిపోయి కానీ ఇప్పుడు కార్న్ కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు ఈ కార్న్ మగ్గుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా అంటే, 1 స్పూన్ వేసుకున్నాం. ఇంకో స్పూన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని, రైస్ని ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నామండి. నీళ్ళు 2 డబ్బాలు మనం రైస్ వేసుకున్నాం కానీ 4 డబ్బాలు నీళ్ళు వేరేగా మరగపెట్టుకుంటున్నాం. ఇప్పుడు కడిగి పెట్టుకుని రైస్ని కూడా వేసుకొని బాగా వేపుకుంటామండి. మన రైస్ బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు నేను వాటర్ మరగపెట్టుకుని వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసుకుందామండి. సిమ్ చేసేసుకుంటే అదే బాగా పువ్వులాగా వచ్చేస్తుంది. చూసారా అండి, ఇప్పుడు మన కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎంత ఫ్లేవర్ లాగా వచ్చిందో చూసారా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీని మీద మింట్ లీవ్స్ వేద్దాము. మింట్ లీవ్స్ వేసి 5 నిమిషాలు మూత పెట్టేసి రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు మన టేస్టీ కార్న్ ఫ్రైడ్ రైస్ విత్ కచుంబర్ అండి. నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడివేడిగా కచంబర్తో చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.